నమో నారసింహాయ నమః. మనం అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామిని చూడడానికి ఇక్కడ వచ్చాము. నరసింహస్వామి ఆ స్తంభం నుంచి బయటకు వచ్చినప్పుడు దేవతలంతా అహోబలం అహోబలం అన్నారని, ఇక్కడ బిలంలో నరసింహస్వామి వెలిసి ఉండడం వల్ల అహోబిలం అహోబలం అనేటువంటి రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఈ వాతావరణంలో తిరుగుతున్న సందర్భంలో లక్ష్మీదేవి చెంచితగా అంటే చెంచులక్ష్మిగా జన్మమెత్తి ఆ ఉగ్ర నరసింహస్వామి చేతిని పట్టుకొని శాంత నరసింహస్వామిగా చేసిందని కథలు వినిపిస్తున్నాయి, పురాణ కథలు. మరి ఇటువంటి గొప్ప క్షేత్రాన్ని దర్శించుకోవడం ఎంతో అదృష్టదాయకంగా భావిస్తున్నాం. మీరు కూడా వీలైనప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. ఇది నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ సమీపంలో ఉంది. ఆళ్లగడ్డ నుంచి ఒక 20 కిలోమీటర్ల లోపలే ఉంటుంది. మొదట దిగువ అహోబిలం వస్తుంది, తర్వాత ఎగువ అహోబిలం వస్తుంది. ఇక్కడ మరి వచ్చినటువంటి యాత్రికులకు భోజన సదుపాయాలు కూడా కల్పించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఈ నవనారసింహులన్నీ కూడా దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతికి కారణమవుతుంది. మరి మీరు పిల్లలతో పిల్లా పాపలతో వచ్చి ఆ స్వామి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడైతే మారి ఉన్నాయి. ఒక 40-50 సంవత్సరాల క్రితం ఎంత గొప్ప చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి లాగా ఉండేది. ఇప్పుడు ప్రయాణ సౌకర్యాలు చాలా బాగా ఉంటున్నాయి. అనేక సత్రాలు ఉన్నాయి. ప్రతిరోజు దర్శనానికి ఏర్పాట్లు ఉంటాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడ దర్శనం ఉంటుంది. మళ్ళీ 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఉంటుంది. మరి నివాసం ఉండాలనుకునే వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి. మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసి స్వామిని దర్శించుకొని తరించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాము. తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఇక్కడ పావన నరసింహాన్ని దర్శించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా అక్కడ సరైనటువంటి రోడ్డు సదుపాయం లేదు. మరి జీపు ద్వారా వెళ్ళి దర్శించుకోవాలి. కొంచెం వయసు అయినటువంటి వృద్ధులకి ఎలాగా అని మీరు అనిపించవచ్చు. స్వామిని దర్శించుకోవాలనే కోరిక ఉన్నప్పుడు ఇక్కడ డోలీలు ఉంటాయి, వాటిలో కూడా కూర్చోబెట్టుకొని పోయి చూపించుకొని వస్తారు. అయితే మనం తగినంత డబ్బు తీసుకొని వస్తే కొన్ని రోజులు ఉండి ఇవన్నీ చూసుకొని వెళ్ళవచ్చు. ఎప్పుడో కృతయుగం నాటి ఆ క్షేత్రం ఇప్పటికి కూడా మనకు దర్శనం ఇస్తా ఉందంటే గొప్ప విషయం. ఇక్కడ కాశీలో కొంతమందికి అన్నం పెట్టడం అది మంచిదైతే, శ్రీశైలంలో అన్నం పెట్టడం ఇంకా మంచిదైతే, ఇక్కడ బిలంలో ఉండే నరసింహస్వామిని దర్శించుకొని ఒక పిడికెడు అన్నమైన భోజనమైన దానం చేస్తే అది ఎంతో మేలు చేస్తుందని అంటారు. అందువల్ల మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. మీతో వీడియోలో మాట్లాడుతున్న నా పేరు కూడా లక్ష్మీ నరసింహమూర్తి. అంటే అహోబిలం లక్ష్మీ నరసింహమూర్తి అని పెద్దవాళ్ళు నాకు పెట్టారు. మా నాన్నగారు అశ్వత్థనారాయణ గారు. ఆ అనేది 2 విధాల సరిపోతుంది. నమో నారసింహ, నమో నారసింహ.